ఇవాళ తరం యువతరం ఓపికతో సహనంతో కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగలం పేరిట ఊరు వాడ తిరిగి మనకి ఎన్నో హామీలను ఇచ్చాడు. మనకి ఏదోటి చేస్తాడు, ఈరోజు కాకపోతే రేపు చేస్తాడు అని చెప్పి 2 సంవత్సరాల పాటు కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూశారు. అటువంటి యువతని నట్టేట ముంచి ఇవాళ కాలేజీలకు వెళ్తే రావద్దు అని చెప్పి యాజమాన్యాలు బయటికి పొమ్మంటున్నారు. మాకు ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు గవర్నమెంట్ ఇవ్వలేదు, బిల్లులు వచ్చిన తర్వాత మిమ్మల్ని కాలేజీలోకి తీసుకుంటాము అని చెప్పి. మరో పక్కన ఎగ్జాములు పాస్ అయిపోయి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా సర్టిఫికెట్లు లేక దేవుడా మమ్మల్ని ఆదుకో, ఆ ఫీజు రియంబర్స్మెంట్ బిల్లు లేదో తొందరగా చెల్లిస్తే తప్ప మాకు ఆ సర్టిఫికెట్లు ఎవరు, సర్టిఫికెట్లు వస్తే తప్ప మా ఉద్యోగాల్లో మేము జాయిన్ అయ్యేటటువంటి అవకాశం లేదు అని చెప్పి కొంతమంది చూస్తూ ఉన్నారు. మరికొంతమంది విద్యార్థులు వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వక ఫైనల్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలని అంటే ఏ రకంగా వెళ్ళాలి అని చెప్పి ఆందోళనకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నటువంటి విద్యార్థులు కూడా మరో పక్కన కనిపిస్తూ ఉన్నారు.